ఇవాల్టి ఖతర్నాక్ వార్తలు తయారుగున్నాయి. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రోడ్డు మీదకి వచ్చింది సెల్ఫ్ డ్రైవింగ్ కారు, చూసి మెచ్చుకున్నాడు ఆనంద్ మహీంద్రా సారు. గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలకు చెప్తురు పనులు, ఖమ్మం జిల్లా వైరా స్కూల్ టీచర్ల నిర్వాకాలు. ఆటో మీద వేసిండు కానుగాకులు, చల్లగా తోలుకోబోతుండు గమ్యస్థానాలకు. భారతదేశ ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సారు సోషల్ మీడియాలో మస్త్ యాక్టివ్గా ఉంటాడు. అందరికీ తెలిసిన ముచ్చటే కదా నుల్లా. అయితే సారుకు ఎప్పుడు కొత్తగా అనిపించినా కూడా ఎమ్మటే సోషల్ మీడియాలో పెట్టి ఎరైటీగా ఐడియాలతోని ముందుకొచ్చిన వాళ్ళను తారీఫ్ చేస్తాడు. అట్లనే అందరితో పంచుకుంటూ అలవాటు సారుకు. అయితే ఇప్పుడు సుతా గట్లనే ఒక వీడియోను ఆనంద్ సారు షేర్ చేసి ఉండుల్లా, చూడు రోపారి. ఆనంద్ సార్ పెట్టిన వీడియో ఆనంద్ మహీంద్రా కంపెనీకి చెందిన బొలెరో కార్ నేనుల్లా. అయితే దానికి ఒక కొత్త టెక్నాలజీ జోడించి నడుపుతున్న వీడియోను పెట్టిండబ్బా. ఆ వీడియోను చక్కగా చూసిరు కదా. గా బండ్లే డ్రైవర్ లేడుల్లో, అంటే డ్రైవర్ సీట్ల కాకుండా పక్క గిట్ల కూర్చున్నాడా అని అనుకునేరు. అసలు గా కారుకు డ్రైవర్ అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా నడిచే కార్ అన్నట్టు. ఇక బొలెరో కార్ చూసిరా, దానంతటదే బిజీ రోడ్డు మీద ఎట్లా దూసుకపోతున్నదో. సందుల కాడ, జనాలున్న దగ్గర, మలుపులు తిరిగే దగ్గర, అట్లనే ఒక బండి అడ్డుకొస్తే చూడుర్రి ఎట్లా తిప్పుకొని పోతుందో దానంతటదే. ప్రపంచంలో ఆటోమేటిక్ టెక్నాలజీ హవా ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. ఇట్లా డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా నడిచే కార్లకు మంచి డిమాండ్ ఉన్నది ఇప్పుడు. ఇక అమెరికాల టెస్లా కార్లు ఇదే టెక్నాలజీతో నడుస్తున్నాయి. కానీ ఇంకా ఇండియాలో అయితే ఈసోటి కార్లు ఇంకా రాలేదు. కానీ తొందరలోనే లెవెల్ 2 అడాస్ ఫీచర్లతోని కొన్ని కార్లు అందుబాటులోకి తేవడానికి కొన్ని కంపెనీలు చూస్తున్నాయట. అయితే గప్పటిదాకా ఆవిడ ఎందుకు అనుకున్నాడో ఏమో గాని, భోపాల్కు చెందిన సంజీవ్ శర్మ అనే అన్న ఓ ఐఐటి గ్రాడ్యుయేట్ అట. ఇంత చదువుకొని పక్కోళ్ల దగ్గర పనిచేసుడు ఎందుకు అనుకున్నాడో ఏమో గాని, సొంతూరు భోపాల్లోనే ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి అన్ని ప్రయోగాలు చేసి ఆఖరికి ఇగో ఇట్లా బొలెరో కార్ల సెన్సార్స్, కెమెరా, రాడర్ సిస్టమ్, రియల్ టైం డెసిషన్ తీసుకోగల సెంట్రల్ సిస్టమ్ ను కార్ల పెట్టి దాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లెక్క మార్చిండన్నట్టు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆనంద్ మహీంద్రా సార్ దృష్టికి పోయిందట. ఈ వీడియో నచ్చిన సారు వీడియో షేర్ చేసిన ఆయన ఆ స్టార్టప్ కంపెనీని ప్రశంసలతోని మస్తు మెచ్చుకుండుల్లా. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చిన్న పోరగాళ్ళకు చదువు చెప్పుడు పక్కకు పెట్టి ఇంట్లో చేసే పనులకు ట్రైనింగ్ ఇస్తుర్రబ్బా అక్కడి ఉత్తమ టీచర్ మేడంలు. అగో చదువుకునే పోరగాళ్ళకు చదువు కదా చెప్పాలి, గిదేంది అంటారా? మరి ఎందుకో ఏమో గాల టీచర్ మేడంని అడుగుదాం పార్రి. ఏందమ్మా మీరు ఉడుతున్నారేంది? చదువుకోకుండా ఎందుకు ఊడుస్తుర్రు? ఓహో, ఇంతకు గిట్లా ఏ టీచర్ ఊడోమని చెప్పింది? సెకండ్ క్లాస్ మేడమా? మరి గిట్లా ఊడుస్తా కూసుంటే ఎప్పుడు చదువుకుంటారు? గిదే ముచ్చట అక్కడున్న టీచర్ని అడిగితే చూడుర్రి ఏమంటుందో. ఓ మేడం, చదువు చెప్పమని పంపితే గిదేం పని? మీ బడి మీ ఇష్టమా? ఓకే 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 మేడం, మీ బడి మీ పిల్లలతో ఊడిపిస్తారు అంతేగా? ఇన్నారు కదా,
ఈ ఉత్తమ టీచర్ మేడం గారి సమాధానం, మీ పిల్లలు కాదు కదా వాళ్ళు, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేపియం అనుకుంటా ఎట్లా బెదిరిస్తుంది. స్కూల్లో పనోళ్ళు రాకపోతే చిన్న పోరగాళ్ళతో పని చేపిస్తారా? అయితే మీ పైన అధికారులకు చెప్తామంటే చెప్పుకోపో అని ఇంత సుత భయం లేకుండా ఎట్లా చెప్తుంది? ఏందమ్మా మీరు ఉడుతున్నారేంది? ఎవరు ఉడమన్నారు? ఏ టీచర్ ఇవ్వడమన్నారు? సెకండ్ క్లాస్ టీచర్ ఇవ్వడమన్నారు మిమ్మల్ని? చదువుకోవడానికి కాదు వచ్చింది? ఊడ్చిన తర్వాత చదువుకోమన్నారా? రోజు ఉడుతున్నారా మీరే? రోజుకు ఒకళ్ళు ఉడుతున్నారమ్మా? ఓకే ఓకే మేడం, చదువుకోవడానికా ఉడవడానికా ఇల్లు? రోజుకు ఒకళ్ళు ఉడుతున్నారమ్మా? ఓకే ఓకే మేడం, ఓడవడానికే స్కూల్కి వచ్చేదాళ్ళు? ఓడవడానికి స్కూల్కి వస్తున్నారు వాళ్ళు పిల్లలు? ఎవరు లేకపోతే పిల్లలతో ఊడిపిస్తారా మేడం? ఎవరు లేకపోతే పిల్లలతో ఊడిపిస్తారా మీరు? వాళ్ళు మా పిల్లలు అంటే వేరే వాళ్ళ పిల్లలతో ఊడిపిస్తారండి? ఇన్నారు కదా, ఈ స్కూల్కు పోయి చదువుకొని విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పోరగాళ్లకు ఇప్పటికెంచే ఇండ్లల్లో ఎట్లా పనిచేయాలో నేర్పించుడు చూసిన పిల్లల తల్లిదండ్రులు మస్తు గుస్స అవుతుర్రు. మరి చూడాలే పై అధికారులు దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారో, లేకపోతే ఉత్తమ టీచర్ అని బిరుదు ఇచ్చి ఇంకో స్కూల్కు ప్రమోషన్ మీద స్కూల్కి ప్రిన్సిపల్ని చేస్తారో. గారికి ఫోన్ చేస్తాను. ఒక దిక్కు ఎండలు దంచుడు, ఇంకొక దిక్కు ఆర్టీసీల ఆడోళ్లకు బస్సు ఫ్రీ పెట్టుడుతోని మరి ఆటో ఎక్కే దిక్కే లేదు కదా. అందుకు ఒక ఆటో అన్న సూపర్ ఉపాయం చేసి మహబూబ్ నగర్ జిల్లాలున్న జనాలను చల్లగా ఇంటికి పట్టుకపోతుండంట. చూడురు మరి గన్న ఏం ఉపాయం చేసిండో. ఉపాయం ఉన్నాడు ఉపాసం పండుడు అంటారు కదా, గట్లనే ఇక్కడ చూడుర్రి. ఎండా వేడికి బయటికి వెళ్ళనికే భయపడే ప్రయాణికులకు గీ అన్న గిట్లా ఒక చల్లటి ఉపాయం చేసిండులా. మరి అన్ననే అడుగుదాం. ఓ అన్న, ఏంది గిది ఏమాకు? అసలు గిట్లా ఎందుకు వేసినావు? ఉంటుందని నేను వేసిన. మంచిగా ఉంది అంటున్నారు, మేలు మంచిగా ఉంది అని అంటున్నారు, చెప్తున్నారు. అర్థమైన వాళ్ళు మంచిగా ఉంది అంటున్నారు, అర్థం కాని వాళ్ళు ఏం చేసినామని అడుగుతారు. ఏదో కూలింగ్ కోసం చేసినా, మీకోసంగా ప్యాసింజర్ అని నేను చెప్పిన. అవున్నా, కూటి కోసం కోటి తిప్పలు అంటావు కదా. అవున్నా, కూటి కోసం కోటి తిప్పలు అంటావు అంతే కదా. అవున్నా, ఎట్లా వచ్చింది మరి ఈ ఐడియా నీకు? కానుగాకులు అన్న, కానుగాకులు వేస్తే సల్వా ఉంటుంది. ఎండ దెబ్బ వడదెబ్బ తలవకుండా వేసినవా? అయితే మరి ఆటో ఎక్కిన జనాలు ఏమంటుర్రు? ప్యాసింజర్ కూడా కూర్చుంటారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని వేసిన నేను. అది సరే గాని అన్ని ఎండలు మండిపోతున్నాయి కదా, ఎన్ని దినాలకు ఒకసారి మారుస్తావు ఆకులు? 2 నెలలకు 3 నెలలకు మారుస్తుంటాం, కొత్త వేసుకుంటాం. ఇన్నారు కదా జనాలు, ఎండ బగ్గ కొట్టుతోని గిసొంటి ఉపాయం చేసి జనాలను చల్లగా ఇండ్లకు తీసుకోబోతుండు అన్న. ఇక ఈ ఆటో డ్రైవర్ అన్న చేసిన ఉపాయం మస్తు ఉన్నదిలే. రోజు మందు తాగాలి అని ఉన్నా అట్లా రోజు మందు తాగితే తొందరగానే కార్యాలు ఖరాబ్ అయ్యి అనారోగ్యం పాలయ్యి బకెట్ దంతామని భయపడేటోళ్లకు శుభవార్తను లగిది. అయితే రాష్ట్రంలో మందు దుకాణాలు గిట్లా బంద్ చేసి మద్యపాన నిషేధం గిట్లా తెస్తుర్రా ఏంది అని భయపడకుర్రి. గదేం లేదుల్లా, మీరు పొద్దు మాపు పొట్టుగా మందు కొట్టే ముచ్చట పట్టుకొని వచ్చిన చూడుర్రో పరి. ఇప్పటికెళ్ళి ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుల్లుగా మందు కట్టే ముచ్చటులాగిది. ఇక ఎంత తాగినా గానీ గింత సుత ఆరోగ్యం ఖరాబ్ కాకుండా మీ కార్యం కడ్డీ లెక్క గట్టిగా ఉంటదటనుల్లా. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లకు వచ్చే మందు హైదరాబాద్లో ఉన్న బయోలిక్విడ్స్ అండ్
డిస్టిలరీస్ సంస్థ తయారు చేసిన ఆయుర్వేద మద్యముల్లా ఇక బయోక్లాక్ డ్రింక్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్థ అధికారికంగా హైదరాబాద్ మార్కెట్ లోనికి ఈ ఉత్పత్తులను రిలీజ్ చేసింది. అయితే ఈ మందును ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ బి శ్రీనివాస అమర్నాథ్ ఈ లిక్కర్ ను సృష్టించినట్లు సంస్థ చెప్పుకొచ్చింది. ఇక దీనికి USFDA అనుమతి సుత ఇచ్చిందని, దీంట్లో బయో విస్కీ, బయో బ్రాందీ, విస్కీ, వైల్డ్ ఫాక్స్, వోడ్కా ఉత్పత్తులు ఉంటాయట. అయితే ఈ బయోలిక్కర్ ప్రపంచంలోనే మొట్టమొదటి బయోలిక్కర్ అటనుల్లా. అయితే ఈ మందును తయారు చేయడానికే ముఖ్య కారణం మందు తాగేటోళ్ళ అవయవాలపైకి ఎటువంటి చెడు ప్రభావం పడకూడదన్న లక్ష్యంతో తయారు చేసిరట. ఇక వీటిలో ఎసొంటి సింథటిక్ రుచులు, రంగులు వాడకుండా మొత్తం ఆయుర్వేద పద్ధతులలోనే అంటే తులసి, అల్లం, లవంగ, యాలకులు, అకాసియా, కలబంద, పసుపు, కొత్తిమీర, దాల్చిన చెక్క, జీలకర్ర, నల్ల మిరియాలు, బ్లాక్ బెర్రీస్, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపేస్, జెనిటన్, రైజోమ్, గ్వారానా, రటానీ రూట్, సహజ సిద్ధమైన వెనిల్లా, వెలారియన్, వెరోనికా, వైల్డ్ చెర్రీ, తేనె, బేయాకులు, బ్రయోనియా రూట్ వంటి తదితర ఆయుర్వేద పదార్థాలతోని తయారు చేసిరట. అయితే అన్ని ఇండ్లలో వాడుకునే వస్తువులే ఉన్నాయి కదా, పైసలు పెట్టి ఈ మందు కొనే బదులు ఇంట్లోనే ఇంత కాషాయం చేసుకొని తాగుతే కదా అనుల్లా. పేరుకు మందు గాని అందులో కలిపినవి అన్ని ఇంట్లో ఉండే మసాలాలే కదా. ఇక ఈ మందు మీద ఏదైనా పరిశోధన జరిగిందా, మరి జరుగుతూనే గవర్నమెంట్ అమ్మడానికి పర్మిషన్ ఇచ్చిందా, ఇస్తే బ్రాందీ షాపులనే అమ్ముతారా, ఒకవేళ అమ్మితే అది ఎప్పుడు బ్రాందీ షాపులకు వస్తాయో ఇప్పటికైతే తెలియదుల్లా. మనకందరికి గుడిసెలు తెలుసు కదా నుల్లా. అవు మాకు తెలుసు, మాకెందుకు తెలియదు, మస్తు చూసినామంటారా ఎట్లా. అయితే మీరు చూసిన గుడిసెలు ఒక్క దగ్గరనే ఉండుంటాయి, కానీ ఇప్పుడు నేను చూపెట్టే గుడిసె రోడ్డు మీద నడుచుకుంటా ఎక్కడికంటే అక్కడికి వస్తాయి ఉల్లా. చూడుర్రి. ఇక్కడ చూడుర్రి, చెప్తే నమ్మలే కదా, ఇప్పుడు అర్థమైందా. గీదే ఎక్కడికంటే అక్కడికి పోయే గుడిస రోడ్డు మీద ఎట్లా పోతుందో. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత్ కు చెందిన క్రియేటివ్ సైన్స్ బృందం సభ్యులు వినూత్న ఒక ప్రయత్నం చేసి గిట్లా గదిలే పూరి గుడిసెను తయారు చేసిర్రు. దీనికోసం ముందుగా పూరి గుడిసెను తయారు చేసి దానికి 4 దిక్కులా ఉన్న కిటికీల కద్దాలు పెట్టి ఆఖరికి దానికి 4 చక్రాలు అట్లనే ఒక మోటార్ను బిగించడంతోనే చివరకు పూరి గుడిసె వాహనం తయారయ్యింది. ఇట్లా తయారైన పూరి గుడిసెను రోడ్డు మీదకి తెచ్చి ఉరికిస్తే చూసిన వాళ్ళందరూ విచిత్రంగా ఉందే అనుకుంటా చూసినట్టు నోరెల పెట్టి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారంటే చూడుర్రి ఎంత అందంగా చేసిరో. గుడిసెలో ఉన్న వ్యక్తి కిటికీ నుంచి రోడ్డును చూసుకుంటా బండిని నడుపుతున్నాడు. ఇక బ్యాటరీతో నడిచే ఈ బండి గంటకు 15 నుంచి 20 వరకు మైలేజ్ ఇస్తుందట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక దీని మీద నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో తీర్ల కామెంట్లు వేస్తుర్రు. వావ్, ఈ వాహనం చాలా విచిత్రంగా ఉందే అంటూ కొందరు, వేసవి కాలంలో ఇది బాగా పనికొస్తది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తుర్రు. రోడ్డు మీదకి వచ్చింది సెల్ఫ్ డ్రైవింగ్ కారు, చూసి మెచ్చుకున్నాడు ఆనంద్ మహీంద్రా సారు. గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లలకు చెప్తురు పనులు, ఖమ్మం జిల్లా వైరా స్కూల్ టీచర్ల నిర్వాకాలు. ఆటో మీద వేసిండు కానుగాకులు, చల్లగా తోలుకోబోతుండు గమ్యస్థానాలకు. ఇవి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.